హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక స్నాక్ గురించి తెలుసుకుందామండి. చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే స్నాక్ అన్నమాట ఇది. చక్కగా ఈవినింగ్స్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరం ఇష్టంగా తింటాం కదా. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే అడగర్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మనం స్నాక్ గురించి తెలుసుకుందామండి. చక్కగా కళాయిలో ఆయిల్ పెట్టి వేడి చేస్తున్నాను. ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను అన్నమాట. కొంచెం పిల్లలు కూడా తినాలంటే కొంచెం పెద్దగా ఉంటే కారంగా అనిపిస్తుంది కదా, అందుకని సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలని. ఉల్లిపాయలు పొడుగ్గా కోస్తాం కదా పకోడీకి. అర్థమైంది అనుకుంటాం మీకు. ఇప్పుడు మనం చేసుకునేది శనగపిండితో ఉల్లిపాయ పకోడీ. దాంట్లోకి సరిపడా ఉప్పు వేసానండి. ఉప్పు శనగపిండికి ఎక్కువ పట్టదు, ఒక అర స్పూన్ దాకా వేసాను అన్నమాట. చూసి మనం కలుపుకోవచ్చు తర్వాత. అయితే ఉల్లిపాయలు చక్కగా విడివిడిగా అయ్యేట్టుగా కలిపేసుకోవాలండి చేత్తో, అలాగా ఉప్పేసి. అప్పుడు అన్నీ విడతాయి పాయలన్నీ. దాంట్లోకి ఒక డబ్బా శనగపిండి కలుపుతున్నాను. అది బియ్యం కొలుచుకునే డబ్బా కదండి, ఒక డబ్బా వేసాను. అలాగే తినే సోడా ఒక చిటికెడు. దీంట్లోకి మన ఇంట్లోనే పుదీనా ఉంటుంది కదండి, ఆ పుదీనా కోసి కడిగి పెట్టాను అనమాట. దాన్ని కూడా వేసేస్తాను. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. అయితే దీంట్లోకి ఒక్క అరంగుళం సైజు అల్లం పేస్ట్ కూడా కలిపాను. అల్లం వేయాలండి కంపల్సరీ, పకోడీల్లోకి వేస్తేనే మంచి రుచి వస్తుంది అన్నమాట. ఈ చక్కగా ఉల్లిపాయ ముక్కలు అలా శనగపిండికి కలిసేట్టుగా కలుపుకోవాలి చేత్తో. అయితే నీళ్లు కొంచెం చూసి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలండి. ఒకసారి పోసామంటే లూజ్ అవుతుంది. పిండి లూజ్ అయితేనేమో పకోడీ, మెత్తటి పకోడీ అంటాం చూసారు, అలా మెత్తగా వస్తుంది అన్నమాట. అంటే కొంచెం బాగా పెద్దవాళ్ళు, పళ్ళు కొంచెం ఎక్కువ నవ్వలేని వాళ్ళు అలాంటివి చేసుకోవచ్చు. ఇది కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నమాట నీళ్ళు తక్కువ పోసుకుంటే. నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనేమో మెత్తగా వస్తుంది, అది బాగుంటుంది. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా కొంచెం క్రిస్పీగా అన్నమాట. దీంట్లో కాస్త ఒక 2 స్పూన్లు బియ్యం పిండి అండి. ఇప్పుడు మనకు అన్నీ రెడీమేడ్గానే దొరుకుతున్నాయి కదా, రైస్ ఫ్లోర్లు, రైస్ రవ్వ అన్నీ. ఆ బియ్యం పిండి వేసాను. అయితే ఇంక బాగా గట్టి పకోడీలా రావాలంటే బియ్యం పిండి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను సుమారు ఒక మీడియంగా క్రిస్పీగా వచ్చేట్టుగా చేస్తున్నాను, అందుకని 2 స్పూన్లే వేసానండి. అయితే పిండి లూజ్ అవ్వకుండా కలుపుకోవడం ముఖ్యం. పిండి లూజ్ అయిందంటే వేరేగా వస్తాయి మళ్ళీ. ఈ టైంలో కాస్త ఉప్పు చూసుకుని మనం సరిపోయిందో లేదో, సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి. ఈలోగా ఆయిల్ ముందే పెట్టి ఉంచాం కదా, అది హీట్ అయ్యింది. ఇప్పుడు మనం పకోడీలు వేసేసుకుందాం. అలా అలా కొద్ది కొద్దిగా వేసుకోవడమేనండి. కొంచెం ఎక్కువ ఉండలుగా వేసుకుంటే మళ్ళీ సరిగ్గా ఉడికినట్టు అవ్వదు. చిన్న చిన్నగా అలా వేయడం అన్నమాట. ఉండల్లా కాకుండా అలా జార విడవాలి పిండిని వేలుతో. అవి చక్కగా బ్రౌన్ కలర్గా వచ్చే, అంటే మరీ మాడిపోయేట్టు కాదు, కాస్త గోల్డ్ కలర్ వచ్చేట్టుగా వేగనివ్వాలన్నమాట. మరీ ఎక్కువ వేగితే కూడా బాగుండవు, చేదు వచ్చేస్తాయి, శనగపిండి కదా.
కొంచెం సేపు అలా నూనెలో వేగిన తర్వాత మనం ఆ జాలి గరిటెతో కదపాలన్నమాట. కాస్త మీడియం సైజులో పెట్టుకుని చేయాలండి. హైలో పెడితే మాడిపోయినట్టు అవుతాయి. అయితే మనకి ఫ్రెంచ్ బీన్స్ ఉంటే కనుక అవి కూడా కొన్ని కలిపి ఈ శనగపిండిలో కలిపి ఇలా వేసేసుకోవచ్చండి. దీంట్లోనే ఫ్రెంచ్ బీన్స్ ఉంటే ఒక 7-8 ఫ్రెంచ్ బీన్స్ కూడా చక్కగా ఒక అంగుళంన్నర ముక్కల్లాగా కట్ చేసుకుని వేసేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి తినడానికి. అదిగోండి కలర్ చూసారా? అలా కలర్ రాగానే ఇంకా మనం అన్నీ చక్కగా ఈవెన్గా వేగినాయో లేదో చూసుకుని కదుపుతూ ఉండాలన్నమాట. అంటే అంచులంపుడివి సరిగ్గా వేగక అలా ఉంటాయి కదా, అలా కదిపి అన్నీ వేగిన తర్వాత చక్కగా మనం బౌల్లోకి తీసుకోవడమే. అలా బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకా పిండి ఉంటుంది కదా, నెక్స్ట్ ట్రిప్ వేసుకునేటప్పుడు కొంచెం మళ్ళీ 1 నిమిషం ఆయిల్ని కాగనిచ్చి మళ్ళీ పకోడీ వేసుకోవడం. అలా కొంచెం వేలుతో ఇలా ఇలా అనుకుంటూ ఉండలాగా కాకుండా వేయాలండి. దీంట్లో పకోడీ వేయడంలోనే ఉంది. ఉండలుండలుగా వేస్తే బాగుండదు. మళ్ళీ అలా లూజ్గా వదిలేయడం అన్నమాట. అలా చక్కగా మంచి కలర్ వచ్చినాక తీసేసుకోవడం. ఇవి ఇలా చక్కగా వేగినవి అయితే 2 రోజులున్నా బాగుంటాయండి, ఏం పాడవు. చక్కగా ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. లేదు ఏ పప్పుచారు అది పెట్టుకున్నప్పుడు పప్పుచారు అన్నంలో నంచు తిన్నా బాగుంటాయి. సరేనండి, ఈరోజు మరి ఒక మంచి స్నాక్ చూసాం కదా. ఓకే అండి.